నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షయాలు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థానంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన దీనులను ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు. ఆయన దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దీనుల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతానంటున్నాడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, మనము దేవుని భయభక్తులు కలిగి ప్రభువుని యథార్థంగా నడుస్తూ మన శక్తి మీద, మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క బలం మీద ఆధారపడి మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఒక దీనత్వం కలిగిన వారిని ప్రభు అంటున్నారు, వారిని ఒక ఉన్నత స్థానంలో నిలబెడతానంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 113వ కీర్తన 7వ వచనం మనం చూసినప్పుడు ఆయన ధూళి నుండి బేదలను లేవనెత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ధూళిలో నుండి పేదలను లేవనెత్తేవాడు. దీన దరిద్ర స్థితిలో ఉన్నవారిని, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నవారిని కూడా లేవనెత్తుటకు నా దేవుడు శక్తివంతుడు. ఎప్పుడంటే తను తగ్గించుకుని వారు హెచ్చించబడతారని వాక్యం ప్రకారం ఆ విధంగా నీ జీవితాన్ని తగ్గించుకుంటూ నీ ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభువునందు భయభక్తులు కలిగి నీ జీవితం కొనసాగించగలిగితే ప్రియదేవుడి బిడ్డ, ఒకరోజు ఆ దీనత్వము నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానం నిలబెడతాయి. మనం గమనించినప్పుడు గొంగళ పురుగు కొంతకాలము హేళకరం కనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు అది మరుగైపోద్ది. అంత చుట్టబడి భయంకరమైన పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు అది కనిపించదు మరుగైపోయిన పరిస్థితుల్లో. ఒకరోజు ప్రియదేవుడి బిడ్డ అది చేతాకొక సిలుకులాగా అనేక మంది ఆకర్షించేట్టుగా అది లేపబడుద్ది. ఉదయకాల సమయంలో ప్రియదేవుడి బిడ్డ, నీ జీవితం కూడా ఒక గొంగళ పురుగు జీవితంలాగా ఉందేమో, అనేక మంది దగ్గర హేళనకాలమైన జీవితంగా ఉందేమో. నువ్వు మరుగై ఉండగలిగితే, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోగలిగితే, కృపగల దేవుడు ఒకరోజు ఆ సీతాకొక సిలుకుగా ఆ గొంగళ పురుగు ఎలా మారి అనేక మందికి ఆకర్షణీయంగాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా కనిపిస్తుందో, నీ జీవితం కూడా ఒకరోజు నా దేవుడు ఒక ఉన్నత స్థానం నిలబట్టుకు ఆయన శక్తివంతమైన దేవుడైన. బైబిల్లో మనం ఒక సంభవాన్ని గమనించినప్పుడు, రూతు తన యవ్వన కాలంలోనే భర్తను పోగొట్టుకుంది, కోల్పోయింది. ప్రియ దేవుడి బిడ్డ, మోయాబును వదిలేసేసి ఇదిగో తన అత్తైన నయోమితో వెంబడించి వచ్చినప్పుడు ఏమీ లేని స్థితి తన జీవితంలో. చూడండి, మోయాబులో ఉన్న సుఖభోగాలం వదిలింది, తల్లిదండ్రులు వదిలేసింది, స్వజనులు సమస్తాన్ని వదిలి అన్నీ పోగొట్టుకొని కోల్పోయి బెత్లెహేంకి వచ్చింది. అక్కడ మనం గమనించినప్పుడు నయోమి భయపడింది. యవ్వన కాలంలో ఉంది, మరి ఏమైనా ఎలా పోషించాలా, ఏమి ఎలా బ్రతుకుద్ది, ఏమి జీవితం ఏందని ఒక వేదనకర పరిస్థితుల్లో కొనసాగుతున్న పరిస్థితులు బట్టి ప్రియదేవుడి బిడ్డ, ఈ యొక్క రూతు యొక్క దీనత్వాన్ని బట్టి, రూతు యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి, రూతు తన యొక్క సత్ప్రవర్తన విధానాన్ని బట్టి ప్రభువు దాన్ని యొక్క బెత్లెహేములో ఎంతగానో హెచ్చించాడు. చూడండి, ఆమె ఎంత తగ్గింపు జీవితం కలిగిందంటే, ఒక యవ్వనస్తురాలుగా ఉండి పేదల కొరకు, అనాథల కొరకు, అదే ఎదవరాల కొరకు వదిలేసిన ఆ పరికిని వేరుకుంటూ తను పోషించబడుతూ తన అత్తను పోషించుకుంటూ తన జీవితాన్ని కొనసాగుతూ వచ్చింది. ప్రియదేవుడి బిడ్డ, యవ్వనస్తురాలు సమస్తాన్ని వదిలేసేసి అంత తగ్గింపు జీవితాన్ని కలిగి, అంత దీనత్వాన్ని కలిగి, మోయాబులో ఉన్న ఆ సుఖభోగాలన్నీ సమస్తాన్ని విడిసి ఆమె ఒక దీనురాలుగా, ఒక పేదరాలుగా తన సత్ప్రవర్తన కాపాడుకుంటూ ఒకరోజు మా యొక్క నయోమి ఆరాధిస్తున్న సర్వవంతమైన దేవుడు నన్ను కూడా హెచ్చించగలడు, గణపరచగలడు, నన్ను కూడా ఒక ఉన్నత స్థానం నిలబెట్టగలడని
దేవుడి బిడ్డ యవన కాలంలో సమస్తాన్ని వదిలి ప్రభు కొరకు తన యథార్థను కాపాడుకుంటూ తన అత్త యొక్క గౌరవాన్ని కాపాడుతూ ఎక్కడ తన అత్తకు కానీ నింద రాకుండా అవమానం రాకుండా యవన కాలం తన ప్రవర్తన కాపాడుకుంటూ ఉన్న ఆ స్థితిని ఏ పొలంలో అయితే ఏ బోయాజు పొలంలో అయితే ఆమె పరికి వేరుకుంటుందో ఆ బోయాజు ఆమె యొక్క ప్రవర్తన చూశాడు, ఆమె స్థితిని చూశాడు, ఆమె యథార్థతను, ఆ నమ్మకం. ప్రియదేవుడి బిడ్డ బోయాజు తనకి ఏది ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ తన జీవితం కొనసాగించింది. వేరే పొలంలోకి వెళ్ళలేదు, వేరే ఆలోచన ఆమె చేతులకు రాలేదు. ఆ పొలంలో వారు ఉంచిన నీటిని తాగుతుంది, అక్కడ పరికేరుకుంటూ చక్కగా తన జీవితాన్ని కాపాడుకున్న ఆ ప్రవర్తన చూసి ఏ పొలంలో అయితే పరికేరుకుంటుందో ఆ పొలం యజమానుడైన బోయాజే ఆమె వివాహం చేసుకున్నాడు. దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ఒకప్పుడు పరికి వేరుకుంటున్న తన జీవితంలో పొలంలో ఉన్న తను ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది. ఏ పని వాళ్ళ దగ్గర అయితే హీనకరంగాను, ఏ పనివారి దగ్గర అయితే ఒక తక్కువ స్థానం కలిగి ఒక యవ్వనస్తురాలు పరికి వేరుకుంటూ తన జీవితాన్ని కొనసాగుతుందో వారికి ఒక యజమానురాలుగా మారింది. నీ జీవితంలో కూడా ఈరోజు ఒకవేళ దీనత్వం ఉండొచ్చు, అన్నీ కోల్పోయి పోగొట్టుకుని ఉండొచ్చు, దుఃఖంతో వేదనతో నీ జీవితం కొనసాగించవచ్చు. అయితే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోగలిగితే, నీ ప్రవర్తన కాపాడుకుంటూ నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు సన్నిధిలో నిందారహితంగా ఉండగలిగితే, ఈరోజు నా దేవుడు ఆ రోజు రూతుని ఒక ఉన్నత స్థానం నిలబెట్టి మరి యొక్క ఆశీర్వాదకాన్ని నింపి ఒక ఘనతాస్పదంగా మార్చిన సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని కూడా మార్చాలండి. నీ జీవితాన్ని కూడా మరి కోల్పోయి నిన్ను దుఃఖంతో వేదనతో నీ జీవితాన్ని సమస్తం పోగొట్టు కోల్పోయి నిరాశ మధ్య ఉన్న నీ జీవితాన్ని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో భయపడొద్దు, ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకో, నిందారహితంగా ఉండు, నీ ప్రవర్తన కాపాడుకుంటూ ఉంచు, నీ బలమైన శక్తి మీద ఆధారపడక ప్రభువునందు మరుగయ్యుండు. ఒకరోజు నా దేవుడు నేను ఉన్నత శిఖరం నిలబెట్టుకు శక్తివంతుడు. ఆయన అంటున్నాడు, ఆయన దీనులను ఉన్నత స్థానం నిలబెడతాను. దేవుడి బిడ్డ మనం గర్వించడం ద్వారాను మన బలం ద్వారా మన శక్తిని చూసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మన జీవితం దేవునికి మరుగై ఉండి మన ప్రవర్తన కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నిలబడగలిగితే ఒకరోజు ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని ఒకరోజు నా దేవుడు ఉన్నత స్థానం నిలబెట్టుకు శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. దీనులను ప్రభా ఉన్నత స్థానం నిలబెట్టాను తండ్రి, నీకు స్తోత్రాలు స్వామి. ఇదేనా ప్రభా దీనత్వం కలిగి సమస్తం కోల్పోయి పోగొట్టుకున్న తండ్రికి స్తోత్రం. దుఃఖంతో వేదనతో కన్నీస్తున్న ప్రజలు మీరు చూసిన తండ్రికి స్తోత్రాలయ్యా. వారి దుఃఖాన్ని విడిపించిన తండ్రి, వారి సమస్తాన్ని ప్రభా బాధల నుంచి విడుదల దయచేసి స్వామి ఒక ఉన్నత స్థానం నిలబెట్టి నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి.